చాలామంది దీనిపైన విమర్శించడమే కాదు, ఆయన కామెంట్స్ను వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో మహిళా కమిషన్ కూడా దీనిపైన రియాక్ట్ అయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ నుంచి ఈ ప్రకటన పైన ఆయన ఇలా మాట్లాడాల్సింది కాదు అనేటువంటి కామెంట్స్ చేస్తారేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఇవాళ అమర్నాథ్ ప్రెస్ మీట్ ఉంది అంటే, కానీ ఆయన ఎక్కడా కూడా తను చేసినటువంటి కామెంట్స్ పైన ఎక్కడ కేసు పెట్టుకుంటారో పేసుకోండి, ఇంటర్నేషనల్గానైనా కేసు పెట్టుకోండి అనేటువంటి స్థాయిలో మాట్లాడడమే కాకుండా నేను అందరి గురించి కాదు కానీ ఆ ఒక్కరి గురించి మాట్లాడాను అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సో మహిళా మంత్రి, హోమ్ మినిస్టర్, సో వారిని మాట్లాడినా కరెక్టా? రాజకీయంగా మిమ్మల్ని విమర్శించుంటే రాజకీయపరమైనటువంటి విమర్శలు చేసుకోవచ్చు, కానీ మహిళల్లో వేసుకునేటువంటి మేకప్ గురించి మాట్లాడి నేను మాట్లాడతాను, నేను వెనక్కి తగ్గేదే లేదు అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు అంటే ఇది బరితగింపు కాదా? ఇది విచ్చలవిడితనానికి నిదర్శనం కాదా? ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అని సమర్థించుకోవడమా? సో మీ యొక్క కుటుంబ నేపథ్యం, రాజకీయ తనకున్నటువంటి కుటుంబానికి ఉన్నటువంటి కరిష్మా ఇవన్నీ చెప్పినటువంటి అమర్నాథ్ ఈ మాటలను ఎందుకు ఆయన సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు? ఎవరి మెప్పు కోసం సమర్థించుకోవాలనుకుంటున్నాడు, లేకపోతే ఎందుకు అంతలా దాన్ని సమర్థిస్తున్నాడు అనేది మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. ఆయనే కాదు, దీనిపైన మంత్రి నారా లోకేష్ కూడా హోంమంత్రిని ఇలా మాట్లాడడం కరెక్టా, ఇలా మాట్లాడతారా, దీన్ని మాట్లాడేటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొని వస్తారా, వారి కుటుంబ సభ్యులను మాట్లాడితే ఒప్పుకుంటారా అన్నదానికి లోకేష్ను కూడా ఒరే సురే అనేటువంటి కామెంట్స్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు వైసీపీ నేతలు చేస్తున్నారు. ఇంత స్థాయిలో ఈ రకంగా దూషణలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు 2 ఏళ్ల కూటమి పాలన సంబరాలు చేసుకుంటుంటే ఇంకొక వైపు ఈ రకంగా దూషించి డైవర్షన్ పాలిటిక్స్కి వైసీపీ తెరలేపిందా, లేకపోతే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తోందా? అసలు ఈ గొడవ అంతటికి కారణం ఏంటి? ఎవరు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఎవరు మాట్లాడిన దానివల్ల ఈ ఇష్యూ వచ్చింది, ఆ మాటల్ని మళ్ళీ సమర్థించుకునే విధంగా మాట్లాడడం ఏంటి? అందరూ కూడా విస్తుపోతున్నటువంటి పరిస్థితి. సో అసలు అమర్నాథ్ ఫస్ట్ టైం మాట్లాడాడు, ఇవాళ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడో కూడా ఒకసారి మీరే చూడండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఎవరైతే వీక్షకులు ఉన్నారో ప్రజలే అర్థం చేసుకోవచ్చు. ఎస్, ఆయన అనిత గురించి ఉద్దేశించి ఏం మాట్లాడారు, మళ్ళీ ఈరోజు సమర్థించుకుంటూ ఏం మాట్లాడి, రెండు చూద్దాం ఒకసారి. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరు ఎవరికి చెప్పాల్సిందే. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది, కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం గోళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది, మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మహిళకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు నువ్వు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గు సెలవు ఏమైనా ఉందా అని అడుగుతావు, ఇక అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. ఏదో పదవి వచ్చేసరికి నలుగురు గన్మెన్లు వెనక్కి తిరిగేసరికి మాకు గన్మెన్లతో పని లేదు, నన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి కంప్లైంట్. ఐఎమ్ రెడీ. నేను తప్పు మాట్లాడలేదు, నేను మహిళలను ఉద్దేశించి మాట్లాడలేదు, ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడా, ఆ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడా. నేను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయలేదు, వారు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే దానికి సమాధానం ఇచ్చా. గుడ్డు పగల కొడతావా? నేను చాలా అనొచ్చు, నాకు చాలా అడ్డొచ్చేస్తా ఉన్నాయి, అది నా విఘ్నత. కానీ నువ్వు ఏది పడితే అది మాట్లాడతాను, ఎలా పడితే అలా మాట్లాడతాను. ఈసారి మళ్ళీ అదే రిపీట్ అయితే ఇది కూడా మళ్ళీ రిపీట్ అవుద్ది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. రైట్, తగ్గేది
రైట్, చూస్తున్నాం కదా, ఇది నన్నేమైనా మాట్లాడితే మళ్ళీ నేను ఇది రిపీట్ చేస్తాను, తగ్గేదే లేదని చెప్పి అమర్నాథ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో నేను వాడి వదిలేసినటువంటి వాహనాలని మీరు వాడుతున్నారు, ఇది కరెక్టా? సో 1 కేజీ మేకప్ వస్తుంది, గోడకి పుట్టి పెట్టచ్చు అనేటువంటిది. సో ఈ స్థాయిలో దోషణలు చేయాల్సినటువంటి అవసరం ఉందా? మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో ఈరోజు అమర్నాథ్ ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే నిజంగా నిన్న మహిళా లోకం నుంచి వ్యక్తమైనటువంటి నిరసన పైన ఆయన దానికి స్పందిస్తాడు, దాని మీద ఇలా మాట్లాడాల్సింది కాదనుకుంటాడేమో అని అనుకున్నాం. సరే, కేసుల విషయంలో ఫేస్ చేస్తాం, ఇవన్నీ సహజం, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతారు. కానీ నేను మళ్ళీ కూడా మాట్లాడతాను అనేటువంటి ధోరణితో ఆయన మాట్లాడడం ఏంటి అసలుకి? ఎందుకు ఇంతలా బరితెగింపు? దీని మీద అనాలిసిస్ అందించేందుకు కూడా వైజాగ్ నుంచి మా నాయుడు సిద్ధంగా ఉన్నారు. సో ఎందుకంటే ఇష్యూ మొత్తం వైజాగ్ కేంద్రంగానే అటు హోంమంత్రి అనిత కావచ్చు, గుడివాడ అమర్నాథ్